నిన్న జరిగినటువంటి సంఘటన గురించి చెప్పదలుచుకున్నా. నిన్న ఎవరు లేని సమయంలో నా ఇంటి ముందు కేకలు వేస్తూ బాణాసంచ పేలుస్తూ సైకిల్ మోటార్లని కూడా నిన్న సాయంకాలం రావడం జరిగింది. సాయంత్రం వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే నా ఇంటి ముందే వాళ్ళు బైకులతో రౌండ్ వేస్తూ అంటే రెచ్చగొట్టే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అది ఎందుకంటే ఆ గొడ్డలి పార్టీకి అలవాటు అయ్యింది. అది రప్ప రప్ప అనడం అంటే ఇక్కడ ఎవడు కూడా చేతగానవడం లేడు. అందరూ కూడా నీవు మనిషే మేము మనుషులమే. మనిషికి మనిషి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఢీకొనాల్సి వస్తుంది. అంతేగాని నీవేదో అల్లర్లు సృష్టించి కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ ఊబులోకి మా గొడ్డలి పార్టీ ఊబులోకి మా కార్యకర్తలను కూడా దింపాలనుకోవడం నీ అవివేకం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకవేళ అలాంటి సమయం వస్తే ఖచ్చితంగా దానికి ఎలా బుద్ధి చెప్పాలో మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. కానీ ఇట్లా రెచ్చగొట్టడం మాత్రం మానుకొని నేను మా నాయకుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు మన నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు 2 సంవత్సరాల్లో కనీసం ఒక్క వైసీపీ కార్యకర్తని టీడీపీ కార్యకర్త కొట్టాడు అని అనిపించుకోకుండా ఇప్పటికీ కూడా గ్రామాల్లో కూడా చిన్న గొడవలు జరిగినాయంటే అది మీ కార్యకర్తలే మా తెలుగుదేశం కార్యకర్తలని జోలికి వచ్చినప్పుడే. అది కూడా నీ కార్యకర్తలు కొట్టకుండా పోలీసు వాళ్ళతో చెప్పి వాళ్ళని బుద్ధి చెప్పించాను తప్ప అట్లా రెచ్చగొట్టాలనుకుంటే నాది నియోజకవర్గంలో కనీసం నీ కార్యకర్త కానీ నీవు కానీ బయట కూడా తిరగలేవని చెప్పి తెలియజేసుకుంటున్నా. దయచేసి ఇలాంటి అసాంఘిక ఘటనలు చేయకుండా నీవు 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నావు. కనీసం ఏ కార్యకర్త ఏ సమయంలో ఎట్లా ఉండాలనేది కూడా నీ కార్యకర్తలకు నేర్చుకోలేదంటే నీ అవివేకం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. దయచేసి ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే మట్టుకు ఖచ్చితంగా దానికి ధీటుగా దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.